షూట్ గురించి హాని గారు మాట్లాడతారు. స్పందన ఏంటి చాలా కష్టపడ్డాడు. ఆయన కష్టానికి నేను ప్రతిఫలం చాలా బాగా ఆశిస్తున్నా. టైం అయింది సార్ ఇప్పుడు 2-3 అయిందండి. మాకేమీ లేదు, ఏమీ లేదు. ఏమైనా తిన్నారండి? టిఫిన్ చేయాల, మంచినీళ్ళు తాగలా, ఏమీ చేయాల. మామూలు బల్ల మీద కూర్చోబెట్టేసి చుక్కలు కనిపించింది. మీ యొక్క స్పందన ఏంటి మీ యాక్టింగ్ విషయంలో? దానిగా డైరెక్షన్ లో చేయడం నాకు చాలా ఆనందంగా ఉన్నాను. చుక్కలేం కాదు, చాలా ఇష్టం. అలా మా ప్రశాంత్ గారు సపోర్ట్ చేయడం వల్ల ఆనందంగా ఉంది. ఇది మా టీం, దాని ప్రశాంత్. అయితే అదనమాట. ఓకే, చేసింది అప్పుడు ఎగ్జామ్ హాల్లో స్క్వాడ్ కి దొరికిపోతే బాగుంటది. వస్తే స్క్వాడ్ వస్తే కాదు, ఎగ్జామ్ హాల్లో స్క్వాడ్ కి దొరికిపోతే బాగుంటది. డీబార్ అయిపోతే బాగుంటది. ఇది మాత్రం వస్తది. అది చేసిన చేయబోదు. ఒరే డల్ అయిపోతుందిరా, లైట్ పోతుంది. ఎప్పుడు వచ్చాం తెలుసా? మనం పగలొచ్చాం. కిల్లి మంచి రజీగా సాంగ్ నిజమా? ఇలా వెళ్ళిపోతుంది అంటే ఏం లేదు. తోచా, నేను పడిపోతా. పర్లా, ఐఎమ్ రెడీ టు. స్క్వాడ్ వచ్చి అది డైలాగా? అది పక్క సందులో తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నది. ఇంకా ఎందుకు వస్తుందో తెలియట్లా. నీ లవర్ తో చాటింగ్ చేసేప్పుడు ఇంకా ఇంకా అని అలవాటు అయిపోయింది నీకు. అందుకే లవర్లు ఉండకూడదు. అప్పుడు 4 ముక్కలు అవుతుంది. 4 ముక్కలు చెప్పగలడు బాబు. నాన్న నువ్వు చెప్పరా? అరే నువ్వు ఆగు, నువ్వు చెప్పరా? అరే ఇది ఫైనల్ రా, నీ చెప్పు. సింగిల్ టేకే పడాలి మొత్తం. ఇది గొప్ప డైలాగే కాదు, పర్ఫార్మెన్స్ అనేది మెయిన్. అంతే. దొరికిపోతే బాగుంటది, అది ప్రశాంత్. నువ్వు అదే నువ్వు ఎలా చేసావు చేసి చూపి. నువ్వు ఎలా చేసేవారు ఒకసారి నుంచి మామూలుగా నువ్వు ఎలా చేసి దొరికిపోతే బాగుంటది. ఎగ్జామ్ లో స్క్వాడ్ వస్తే దొరికితే ఇంకా బాగుంటది. ఫస్ట్ బాగుంటది, స్క్వాడ్ వస్తే దొరికిపోతే ఇంకా బాగుంటది. బాగుంటది ఫస్ట్. ఇంకా బాగుంటది. ఇంకా పదాన్ని నువ్వు తొలగించి you have to remove the word ఇంకా. ఓకే, ఎగ్జామ్ లో స్క్వాడ్ వచ్చి నువ్వు దొరికిపోతే బాగుంటది. డిటైన్ అయితే డీబార్ అయితే బాగుంటది. వాయిస్ ఫ్రీక్వెన్సీ బట్టి సంకనాగిపోతే బాగుంటది. ఇదిరా డైలాగ్. అదేదో ముందు చెప్పాల్సింది నువ్వు. నువ్వు చేయరా అండిరా అంటావు ఇట్రా. అరే నువ్వు కదలకుండా నీ పర్ఫార్మెన్స్ అనేది అదే ప్లేస్ లో చేసి ఇంకా ఏంటి ఎమోషన్స్. వావ్,
వాడొస్తే బాగుంటది, తేడొస్తే బాగుంటుంది. దొరికిపోతే బాగుంటది. మరి ఏం చెప్పినా ఇంకా పెట్టేస్తున్నా. అరే నువ్వు చెప్పరా, నువ్వు మామూలుగా నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. ఇప్పటికిప్పుడు తేడొస్తే దొరికిపోతే బాగుంటది. ఇంకా డిబార్ అయిపోతే బాగుంటుంది. ఇంకా ఉంది సంక్రాంతి మొత్తం 3 కానీ ఏ బార్ అయిపోతే బాగుంటది. ఇప్పటికిప్పుడు తేడొస్తే దొరికిపోతే బాగుంటది. డిబార్ అయితే బాగుంటది. సంకనాగిపోతే బాగుంటది. మరి ఎందాక నాకు ఎలా అనిపించింది అనుకున్నావు చెవులు. అరే కచ్చిఫ్రా ఇప్పుడు గమనించావు నువ్వు, తలకే నిపోతున్నాడు. ఇలా బాగుంటది. ఇలా ఇది కాదు కళ్ళు. ఇది నువ్వు చేసే సీరియస్ అయినా జనరల్ కామెడీలో ఉంటుంది. ఫస్ట్ మనం చేసే కామెడీ కాబట్టి కొంచెం కామెడీ ప్యానిక్ అవ్వాలంటే నువ్వు ఓవర్ యాక్టింగ్ చేయాలి. అర్థమైందా? హ్యావ్ టు ఓవర్ యాక్ట్ కంపల్సరీ. ఇప్పుడు ఎలా ఉండేది లేదు, ఇలా కాదు. అన్నీ చెప్పినట్టు ఈ మూమెంట్ అయితే ఇంకా బాగుంటుంది. కొంచెం కొన్ని నీకు ఇబ్బందిగా ఉంది, నువ్వేం చేస్తావు దాన్ని ఇంకా పాస్ చేయాలి. తలగే పెట్టి ఏం లేదబ్బాయి, ఒకే మొక్క చెప్తున్నా. ఒరే ఎగ్జామ్ ఇప్పటికిప్పుడు తేడాతో దొరికిపోతే బాగుంటది. స్క్వాడ్ వస్తే దొరికిపోతే కాదు, స్క్వాడ్ వచ్చి దొరికిపోతే బాగుంటది. సరే కాలు అంటే చాలు. మూలగా కింద నుంచి డౌన్ డౌన్ ఒంగు ఒంగు తగ్గించుకో. అరే వీళ్ళల్లా ఉన్నాం, బూతులు మాట్లాడు. చుట్టూరు ఉన్నారు. ఇందా నేను పట్టించుకోవాలా, వీళ్ళు చూసా నేను. నేనే అదే అనుకున్నా. ఇప్పటికి ఎగ్జామ్ హాల్లో స్పాడ్ వస్తే దొరికిపోతే బాగుంటది. డిబార్ అయిపోతే బాగుంటది. సంకన ఆగిపోతే బాగుంటది. ఏంటండి ఏంటండి బాడీ లాంగ్వేజ్ అంటే ఇదేనా? అరే ఒక్కటేరా, ఎందుకు డైరెక్ట్ చెప్పమని చెప్పట్లా. నీ బాడీ లాంగ్వేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ సీ. వావ్ ఇంగ్లీష్ వావ్ వన్ మోర్ ప్లీజ్. వన్ మోర్ పర్ఫార్మెన్స్ ఇన్ దిస్ సీన్. ప్లీజ్ మోషన్ అప్డేట్ ఎమోషన్ వస్తుంది వీడికి. మోషన్స్ అవగానే ఎమోషన్ అనుకోవచ్చు. అదే దాని దగ్గరికి వెళ్ళి మాట్లాడినా బయటికి దింగేమని. బట్టన్ కూడా ఉడిపోయిందిరా. నువ్వు చెప్పరా, ఈ పుష్పంగాడు రికార్డ్ చేయలేదురా. పుష్పంగాడు రికార్డ్ చేయకుండా ఇందాక చేయలేదు. అయితే ఇందాక చేసావు మరి. సీరియస్ గా చెప్పరా రే. ఎన్ని కాదు కానీ కొంచెం అన్ని పక్క తీసేసి అన్ని పక్క తీసేసి ఎవడేమనుకున్నది అందరం. అరే నేను చూడు రోడ్డు మీద కూర్చున్నా, నా దరిద్రం ఎప్పుడు కూర్చోలా. నీ గురించి కూర్చుంటే ఇప్పుడు ఇది సీన్ ఉంది ప్రశ్న పెట్టి ఇలా కూర్చోగానే ప్యాంట్ ఆడికి చెయ్యాలి. సీన్ ఉంది ఇప్పుడు. నెక్స్ట్ ప్యాంట్ కావాలని చింపకో, నాకు కొత్త ప్యాంట్ ఇది. సౌండ్ ఓకే ప్లీజ్ కక్కు ఇక్కడ కక్కకో, యాక్టింగ్ కక్కు. ఫుల్గా డైలాగ్ తెలిసి నీకు ఆల్రెడీ చేసాం కాబట్టి ఒక్కసారి చేసి చూపి క్లియర్ గా. అరే నువ్వేగా పాస్ అని దాంట్లో చేయరా. ఎగ్జామ్ హాల్లో స్క్వాడ్ వస్తే దొరికిపోతే బాగుంటది. దొరికిపోతే బాగుంటది. నీ మా మైదానం నేర్పించాడు. 4 వేలలా ఉంటుంది. నాన్న అసిస్టెంట్ డైరెక్టర్ ఏంటన్నా ఇది. మా డైరెక్టర్ చూడు ఎలా అయిపోయాడు వీడి వల్ల. బాబు ఎక్కడికి వెళ్తున్నావు? ఆ బొగ్గలు చూడు ఎలా కందుతున్నారు. ఒక్క బిట్రా, ఒక్క షార్ట్. పని అన్నకి బీపీ వచ్చేస్తుంది.
ఓవర్ యాక్టింగ్ చేయి స్వామి. పొద్దు నుంచి ఏం తినలా. ఆ? నేను తిన్నాను రా పొద్దున్నే, బిర్యానీ తినొచ్చా పొద్దున్నే. ఇప్పుడు అది ఆ సినిమానే గుర్తవుతుంది. ఆ సినిమాలో ఎక్కడ ఉందా? అయ్యే ఇప్పటికిప్పుడు ఎక్కడ చెప్ప స్లో మోషన్ లో యాక్టింగ్ చేయగలి, స్లో మోషన్ డైలాగ్ చెప్పకూడదు. చెయ్యి స్లో మోషన్ డైలాగ్ బాగుంటది, నువ్వు నాశనం అయితే బాగుంటది. సరే చేయరా సరదాగా మామూలుగా రిహార్సల్. చెయ్యి కెమెరా టైం అవుతుందా? ఇదే నీ పర్ఫార్మెన్స్ ఏం చూపిస్తే చూపించుకో. ఓవర్ యాక్టింగ్ చేస్తావు, కింద దొల్లుతావు, జిప్ వేసుకుంటావు. ఏ బెగ్గహాల్లో దొరికితే బాగుంటది, దొరికితే బాగుంటది. ఎన్ని బెగ్గహాల్లో పేడతో బాగుంటది, దొరికితే బాగుంటది, డాన్స్ మూమెంట్ ఫస్ట్ ల్యాండ్స్కేప్ కావాలా? అందరు కావాలా? లాంగ్ షాట్ తీసుకోవాలి. ఓకే దొరికితే బాగుండు. ఇలాగా చిచిగారి పని ఏది క్యామ్ అమ్మో. ఓకేనా? బాడీ ఇంటెన్షన్ స్క్వాడ్ వస్తే బాగుంటది. బాగుంటది, నడుచుకుంటూ వచ్చాక ఒకసారి అక్కడ నుంచి చెప్పు. వాడు వెనక్కి వెళ్తున్నాను కదా, వెళ్ళిపోయి నీ వెనక్కి చూడాలి. ఆడినప్పుడు నువ్వు గట్టిగా ఇక్కడ రెండు తప్పలేసి కాళ్ళు ఇబ్బందిగా ఉన్నట్టుంది, కాళ్ళు లేకుండా చెప్పు. అదే బాత్రూమ్ పైకి చెప్తుంది సార్. అరే నీతో పాటు చేస్తున్నాడు రా. వీడు ఎప్పుడు చేయడం నేను చూడలేదు రా. నేనే చాటీగా ఉంది అది. అరే దా బాగుంటది, దొరికితే ఇంకా. అరే నువ్వు ఆర్టిఫిషియల్ చేస్తున్నావు రా, ఆర్టిఫిషియల్ చేస్తున్నావు. అరే కింద గొంగ పట్టుబట్టు యాక్షన్. చంపేసు. నింది ఇట్లా అనేయాలి. ఏంట్రా అది? ఎందుకంటే అన్న మనం ఇంత షార్ట్ బాగా దగ్గరగా ఉన్నారు కదా, మనం స్టెప్ ముందుకు వచ్చాడు, తేడా వచ్చింది. క్లోజ్ వచ్చా నీకు ఇక్కడ వరకు వచ్చా అది అక్కడ నుంచి నేను గోక్కో గోకడే ఏం వద్దులే కానీ చెయ్యి ఇలా చేసి. ఏది నీది ఏది నాది? అలా చేసిన సరిపోతుంది. గోక్కుంటాను రా, గోక్కుంటారా, అలాగే ఉండు. గోక్కుంటారా, అది బెటర్. ఏది నీది ఏది నాది? కథలకు అక్కడ దెంగించుకో. పెట్టు ఇంకా ఎక్స్ప్రెషన్, ఇంకా ఎక్స్ప్రెషన్, ఇంకా నవ్వకం, వేరియేషన్ మార్చు, నవ్వకుండా. ఇంకా
ఇంకోటి దొంగలు పెట్టే పెట్టి ఒకసారి ఇంకోటి నవ్వకరా. నవ్వక సీరియస్ గా. ఇంకోటి ఇంకో ఎక్స్ప్రెషన్ ఇంకొకటి ఎక్కువసేపు ఉంచు ఇంకోటి మరి గోక్కుంటానంట. గోక్కో నవ్వక రెండు చేతులు గోక్కు. నవ్వగా. నవ్వక ఏ సీరియస్ గోక. రెండు చేతులతో గోక్కు స్టైల్. అది కదా ఎలుగు. అరే ఒక్క చేత అంటే ఈ రెండో చేత అంటే పిచ్చోడు అంటారు. పిచ్చినా కొడుకు లాగే చేస్తున్నావు మరి. ఓకే రోలింగ్ యాక్షన్. ఇంకో చేత్తో గోక్కు. రెండు చేతులతో గోక్కు. ఎక్కువసేపు గట్టిగా స్టైల్గా నవ్వకం హెడ్ అండ్ షోల్డర్స్. కొద్దిగా ఎదురు గోక్కు. చాలా ఎంతకన్నా ఏది నీది ఏది నాది రియాక్షన్ ఏది ఇచ్చా? దాని ఒకసారి సేమ్. నీలో లేదు నాలో లేదు, అది స్లిప్ కొన్న పవర్. సర్లే కానీ స్లిప్ కొంచెం రేపు ఎగ్జామ్ డైలాగ్ కంప్లీట్ చేయరా బాబు.